ఒక కవిత చదవండి మీరు రాసిన కవిత అండి. బారుల ముందు బారులు తీర్చిన కారుల ఎందు ప్రజలను ఏలు మజాలనుకోరు దగాకోరు బడానాయకులు వారిని నమ్ముకున్న తమను తాము అమ్ముకున్న వారి సహోదరులు మరికొందరు దిగినారు. 5 నిమిషాల క్రితమే అఖిల భారత కరువు కాటకాల సభలో కంటకాలు తొలగిస్తామని కంట తడిపెట్టిన వీరు పాపం అలసి సొలసి పానశాలలో పాదం మోపారు. విన్నారుగా ఇంతదనుక గాంధీ మహాత్ముని ప్రబోధాలు. అయితే వినండి ఇప్పుడు వేశ్యల బూతుకూతల ప్రహసనాలలో దాని ఒళ్ళు ఎరుపులలో నత్తగుళ్లల్లా వెచ్చగా ఒత్తిగిలిన ఈ నాయక శిఖామణుల విన్యాసాలు. నాయకులందరూ చెడ్డవారు కాదు, మంచివాళ్ళు ఉన్నారు, చెడు ఉన్నారు. నాణ్యానికి బొమ్మబొత్తులాగా, కాలానికి చీకటి వెలుగులాగా. అలాగా నా కవితలు కూడా చీమ మీద, దోమ మీద, సామాన్యమైన విషయాల మీద సాంఘిక స్పృహ, సామాజిక స్పృహ, స్పందన, అనుభూతి సమ్మేళనమై ఉంటాయి. నాటికలు ఏమేమి రాశారు? నాటికలు నేను చెత్తకుండి రాశాను. అదేంటంటే బాంబే, కలకత్తా అటువైపు వెళ్ళాను రచనల కోసమే. ఎక్కడ రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ అన్ని చూస్తూ ఉండేవాడిని. ఆ యొక్క దార్శనిక దృక్పథంతో, దేవుడిచ్చిన వరంతో. అక్కడ తల్లికి కుమారుడికి సంబంధం ఉండదు, అసలు ఏమీ ఉండవు. ఆ మురికి వాడల్లో ఆ విధమైన జీవితంలో ఒక ఆమె వేశ్యావృత్తి చేస్తూ ఉంటుంది. 10 సంవత్సరాల కుమారుడు ఉంటాడు. ఆ అబ్బాయి ఉదయం నుంచి సాయంత్రం దగ్గర ఆ చెత్త అవన్నీ ఏరి ఆ డబ్బులు సంపాదించుకొని వెళ్ళి ఒక బిర్యానీ పొట్లం, ఒక కారాకిళ్ళి, తర్వాత పూలు అవి బకెట్లో వేసుకొని ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తాడు. అతని జీవితం అది. రాగానే గుడిసే తలుపు తీస్తే ఆమె నిస్త్రాణగా పడుకొని ఉంటుంది. అప్పుడు తల్లికి ఇస్తాడు. వెంటనే ఆ సారాతోనే వాళ్ళ జీవితాలు చూడండి ఎంత దుఃఖభాజనంగా ఉన్నాయి, దుర్భర దారిద్ర్య వేదనమైన జీవితాలు. అయితే ఆ పుక్కిరించి చెల్లి బుగ్గను పెట్టుకుని కొద్ది పౌడర్ రాసుకొని అలాగే పూలు తుడుముకొని వెంటనే తలుపు అట్లా దగ్గరికి వేసుకుని వెళ్ళిపోతుంది అంతే. కొడుకు ఏ చెత్తకుండి దగ్గర సేకరించి ఇవన్నీ తెచ్చాడో అక్కడే ఆమె జీవితం ప్రారంభమవుతుంది. ఇక మళ్ళీ తెల్లవారుజామున తూలుతూ ఎంతో నిస్త్రాణగా వచ్చి పడిపోతుంది. మళ్ళీ వీడు బకెట్ తీసుకుని వెళ్తాడు. ఇది ఒక దృశ్య వాచిత్రం, లైటింగ్ ఎఫెక్ట్స్ తోటి బాగా. దాన్ని చాట శ్రీరాములు గారు చాలా సలహాలు ఇచ్చారు నాకు, వారి సారథ్యంలో రాశాను. అలాగే సమిధలు, తేరుకుట్టిన దొంగ, అటక, నాటక రచయితలు, మరణానంతరం వారికి ఏం జరుగుతున్నది పరిణామాలు, ఓహో ఆహో అన్న వాళ్లే వాళ్ళని దగ్గరికి తీస్తున్నారా, వాళ్ళ భార్యాభర్తను ఆదుకుంటున్నారా, భార్యని పిల్లల్ని ఆదుకుంటున్నారా, ఈ ఇతివృత్తాలు ఈ కోణంలో కూడా రాశానండి. తర్వాత టిప్ అని ఒకటి రాశాను. అది నవ్యకళా వాహిని, అది నవ్యకళా వాహిని నర్సరావుపేట. కథ ఏంటి? రచయితల్లో వాళ్ళు చెప్పినది ఆచరిస్తున్నారా లేదా అనే దాని మీద ఒకతను ఒక ఆమెని ప్రేమించి గర్భం దాల్చిన తర్వాత ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆమె ఆ పిల్లవాడిని పెంచుకుంటూ 10 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఆమె ఈ జీవితాన్ని ప్రారంభిస్తుంది. వేశ్యగా ప్రారంభించిన తర్వాత ఇతను మర్చిపోతాడు అదంతా, పెళ్లి చేసుకుని వ్యాపార వ్యవహారంలో వాటన్నిటిలో. అప్పుడు ఒక లాడ్జింగ్ లో ఇతను దిగుతాడు, ఒక రూమ్ లో దిగి ఆ అబ్బాయి అక్కడ బెంచ్ మీద కూర్చొని ఉంటాడు, స్టూల్ మీద బయట బాయ్ లాగా. బాయ్ ఇట్రా అంటాడు. అన్న తర్వాత మీ మేనేజర్ని విలువ అంటాడు. ఇక్కడ ఏమన్నా ఇవి ఉన్నాయా ఫిగర్స్ అవి అని అడుగుతాడు. అడిగితే ఉన్నాయండి అంటాడు. అయితే పంపించండి అనగానే అబ్బాయిని పంపిస్తాడు. అబ్బాయి వెళ్ళిపోతాడు. ఆమె వస్తుంది కొంగు వేసుకుని, రెడ్ లైట్, ఆ కార్పెట్, ఆ బల్బ్, శ్రావ్యమైన శృంగార సంగీతం, ఆ చిత్రాలు అవన్నీ ఉంటాయి. ఆ నేపథ్యం అలా ఉంటుంది. అప్పుడు రాగానే ఇలా తల ఎత్తి ఇలా చూస్తుంది. ఇతను వెంటనే షాక్ అవుతాడు. అప్పుడు అంటుందన్నమాట, నువ్వు అంటే ఇది ఒక పుస్తకంగా వచ్చి పుస్తకంలో పాత్రలు బయటికి వస్తుంటాయి ఛాయాచిత్రాలాగా. ఆమె అప్పుడు అంటుందన్నమాట, నువ్వు కవివి, రచయితవు, మార్గదర్శకుడి, సమాజాన్ని నిర్దేశించేవాడి, ఇదా కానీ నీకు శిక్ష వేస్తున్నాను. ఇప్పుడు నీకు బ్రోకర్ గా చేసింది ఎవరో తెలుసా? నీ కొడుకే. ఇంకా అంతకంటే ఏం కావాలి, అదే నీకు టిప్పు, వస్తాను తలుపేసుకుని వెళ్ళిపోతుంది. ఇటు సమాజంలో ఉన్నటువంటి దైన్య పరిస్థితి, మనుషుల్లో ఉన్నటువంటి ఆషాఢభూతి తత్వం, రచయితుల్లో ఉన్నటువంటి పలాయనవాదం, అంటే చెప్పింది ఒకటి చేసింది ఒకటి, ఈ రకం ఉన్నటువంటి ఆ ద్వంద్వ వైఖరులు, ఇవన్నీ చాలా బాగా చేసి. ఎంత టైం ఇది? ఒక గంట సేపు ఉంటుంది. ఒక గంట సేపు ఉంటుంది. ప్రదర్శించారా దీన్ని? నేను నాటికగా రాయలేదు, కథగా రాశాను. చెత్తకుండి మాత్రం ముందు కథగా వచ్చి తర్వాత నాటికగా దాన్ని. ఇంకా ఏ నాటకాలు రాశారు?
ఇంకా తిరణాలు రాశాను. తిరణాల్లో జరిగే జాతరల్లో జరిగే వాళ్ళు ఉంటారుగా ఆచారాలు పూజలు, వాళ్ళు ఈ అన్ని కాజేయడం చేయడం, ఇక దాంట్లో అనేక నేపథ్యాలు రాజకీయాలు అన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు భగవద్గీత చదివామన్నారు, శ్లోకాలు కూడా చెప్తున్నారు, అలాగే ఖురాన్ చదివారు, ఖురాన్ వస్తుంది, బైబిల్ కూడా చదివారా? చదివాను. ఈ మూడింటిలో ఉన్న సారూప్యమైనటువంటి విషయాలు ఏమైనా మీరు అవగాహనకు వచ్చాయి? ఒకే విధంగా ఇందులో భగవద్గీతలో చెప్పింది ఖురాన్లో చెప్పారు, మళ్ళీ బైబిల్లో చెప్పారు. ఖురాను, భగవద్గీత, బైబిల్ మూడింటిని కూడా ప్రామాణికంగా తీసుకుంటాను. ఒక నైతిక ప్రామాణిక సిద్ధాంత రీత్యా మూడిట్లో ప్రేమ సేవ ఇవి రెండే నాకు కనిపించినాయి. అయితే వీటికి అతీతంగా మా వాళ్ళల్లో పట్టబోసుకోవడానికి ఏదో ఒకరి భాష్యాలు పలకడం, దాంట్లో ఒకరి భాష్యాలు వరకు ఆ విధంగా దీంట్లో అన్నిట్లో ఉన్నారు. దీనివల్ల ఏంటంటే యువత ఏ ఆలోచన ఏం చేయాలి, ఇదా అదా అదా అనే రీతిలో పడ్డారు. భగవద్గీతలో చెప్తారు, జయాంశమక్షీలని విహీనం యో పూజయే అవి శివుడంత ధర్మజ్ఞం సదృతమవి పూజయే. వయస్సుతో కాదట, ఆ యొక్క ప్రవర్తనతో పూజనీయుడు అవుతాడు. మీరు నాకంటే చిన్నవారే, కానీ నాకంటే చాలా గొప్పగా సాధించారు. నేను దాన్ని ముఖస్తుతిగా పొగడ్తగా అనడం కాదు. మన తెలుగు వాళ్ళలో ఉన్నది ఏంటంటే ఉన్న వాటిని అంగీకరించరు, ఎదుటి వాడిని ఇచ్చేయరు. అవతల ఎక్కడో వచ్చిన తర్వాతనే వీడికి జరుగుతుంది. దీంట్లో సారూప్యంగా మీకు ఏముంది ఖురాన్లో ఇదే భావంతో? ఖుల్యా అయ్యుహల్ కాఫిరున లా అబుదు మా తాబుదున వలా అంతు ఆబిదున మా అబుదు వలా అన ఆబిదున మా ఆబుత్తం వలా అంతు ఆబిదున మా అబుదులకు దీనుకు వలే దీన్. ఎవరి నిర్ణయం వాళ్ళదే, ఎవరి ఆచారం వాళ్ళదే, ఎవరి నియమం వాళ్ళదే. ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకోకూడదు, దేవుడు ఒక్కడే. ఇవన్నీ కూడా రూపాలు. కాబట్టి వారు ఒకరు గుడికి వెళ్తారు, ఒకరు చర్చికి వెళ్తారు, ఒకరు మసీదుకి వెళ్తారు. ఎవరి భావనలు వాళ్ళదే. ముహమ్మద్ రసూలుల్లాహ్ అలైహి వసల్లం మా ప్రవక్త ఏం చెప్పారు, యేసుక్రీస్తు చెప్పినా అదే చెప్పారు. ఒక మసీదులో ఒక వృద్ధుడు 80 ఏళ్ల వాడు వచ్చి మలానికి కూర్చుంటాడు. అప్పుడు ఆయన అనుచరులు ఉంటారు, సాహెబీలు అంటారు వాళ్ళని. వాళ్ళు వచ్చి కోప్పడతారు అతన్ని. అప్పుడు ఈయన కనుసైగ చేసి వెళ్ళి మొత్తం తీసుకెళ్లి కడిగి ఆయన్ని కూడా కడిగించి తీసుకొచ్చి పెడితే ఇది అమలు. అంటే ప్రసంగాలు ఇవ్వడం కాదు, మనం ఆచరణలో చూపించాలి. మీరేం చేశారంటే అప్పుడు కాళ్ళ మీద పడి ప్రార్థిస్తారు. అలాగే యేసుక్రీస్తు బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం కానివ్వండి, వేరే కీర్తనలో కానివ్వండి, వాటిలో కానివ్వండి, వేశ్యను తీసుకొచ్చి ఈమె తప్పు చేసినది మీ శిక్ష విధించుడి ప్రభు అన్నప్పుడు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం మీరు శిక్ష విధించవచ్చునే, ఏలా నా కడుగు తెచ్చి తిరిగి అంటారు. అప్పుడు ప్రభు చూడండి, అక్కడ రాజరికం లేదు, ప్రవక్త లక్షణాలే ఉన్నాయి. రాజుకు ప్రవక్త అతను ఆజ్ఞాపిస్తాడు నియంతలాగా, కానీ ప్రవక్తల ఆజ్ఞ ముందు మనకు ప్రశ్న వేసి సమాధానం రాబడతాడు. అప్పుడు ప్రభు ఏం చెప్తారు, నీలో తప్పు చేయని వారు ఎవరైనా ఉన్నచో ఆ అమ్మ మీద రాయి విసురుడి అనగానే వెంటనే వాళ్ళంతా వెళ్ళిపోతారు. అప్పుడు ఆమె పరిచయ జీవితాంతో ఆయనతో అనుసరి. ఇవన్నీ వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో చూయించినవి దీనికి పలవల్చిలవగా ఏదో చెప్పి అయోమయానికి గురి చేసి మత కలహాలకు, ఉగ్రవాదాలకు, వీటికి తావిచ్చి ఒకళ్ళనొకళ్ళు కుట్టుకొని చచ్చే రాజకీయాలు ఏర్పాటు చేసి ఎవరు చేస్తున్నారా అంటే వీళ్ళే చేస్తున్నారు. అసలైనటువంటి మూలం ఒకటే, భగవద్గీతలో అయినా, ఖురాన్లో అయినా, బైబిల్లో అయినా ప్రార్థించే పెదవుల కన్నా సహాయపడే చేతులు గొప్పవి. మదర్ తెరీసా, మరి ఎందరో మహానుభావులు మనవాడు స్వాతంత్ర్యం కోసం కానివ్వండి, ఆధ్యాత్మిక కానివ్వండి, అన్ని రకాలుగా వాళ్ళందరినీ మనం స్మరిస్తున్నామా? ఎవరో ఇదైతే వాళ్ళు పూలదండలు వేస్తున్నాం, విగ్రహాలు పెట్టుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ మనకు ఇవన్నీ కనిపెట్టిన వాడు కానీ, మన ప్రాచీన ఆధునిక కవులు, మహానుభావులు, పండితులు, భాషావేత్తలు, శాస్త్రం వాళ్ళ యొక్క ఇవి ఏవి ఏదో కొన్నాళ్ళు చెప్పుకుంటున్నారు, తర్వాత పోతున్నారు. వాళ్ళకి సరైన ఏనాడైతే వీళ్లకు గుర్తింపు వచ్చి యువతి యువకుల్లో కూడా, వాళ్ళ హృదయాల్లో కూడా వీళ్ళ రచనలు, వీళ్ళ నాటకాలు, వీళ్ళ కావ్యాలు, వీళ్ళ పద్యాలు, వీళ్ళ శతకాలు, వీళ్ళ వాంగ్మయం మొత్తం కూడా ఎప్పుడైతే వీళ్ళలో జ్వరబడితే ఆ రోజే మార్పు వస్తుందని నా భావన వ్యక్తిగత. తెలుగు సాహిత్యంలో ఎవరెవరిని చదివారు? నేను తెలుగు సాహిత్యంలో మహాకవి శ్రీశ్రీ, చలం, తర్వాత కొడవటి గంటి కుటుంబరావు గారు, తర్వాత కథలు చాలా చదివానండి. ప్రాచీన సాహిత్యం చదివారా? ప్రాచీన సాహిత్యం అంటే కొంత తక్కువే అనుకోండి. అయితే కొన్ని కథలుగా ఉన్నవి చదివాను నేను. యునెస్కో ఒక మాట చెప్పింది కదా, కొన్ని రోజులకు కొన్ని భాషలు అంతరిస్తున్నాయి అని చెప్పి. వాళ్ళే అర్థం చేసుకుని మళ్ళీ ఆయన చేసిన చెడ్డ పని కాదు కదా, పోనీలో ఆయనదేదో ఆయన
కానీ ఆయన ఊపిరినంత వరకు అంటున్నాడు కదా అని వాళ్ళు కూడా వదిలిపెట్టి ఇప్పుడు